ప్రజారోగ్యంతో కొందరు వ్యక్తులు చెలగాటమాడుతున్నారు. కోళ్ల వ్యర్థాలు ఆహారంగా వేసిన చేపలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చేపలు ఆరోగ్యానికి మంచిదే, అయినా వ్యర్థాలు తిని పెరిగిన వాటితో అనారోగ్యం తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల, నకరికల్లు, వినుకొండ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు సిండికేట్గా మారి కోళ్ల వ్యర్థాలు సేకరించి చేపల చెరువులకు తరలిస్తున్న వైనంపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు శర్మ. రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే కోడిగుడ్లు, పాలు, చేపలను జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే చేపలను తరచుగా ఆహారంగా అందించేందుకు కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చేపలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంగా పల్నాడు జిల్లాలో అయితే ఈ చేపల పెంపకం చెరువుల్లో రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు. దాదాపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 250 చెరువుల్లో ఈ చేపల పెంపకం అయితే చేపట్టారు. అయితే ఈ చేపల పెంపకం వచ్చేసి ప్రధానంగా ఏదో నాగార్జున సాగర్ ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతంలో, అదేవిధంగా మాచర్ల, గురుజాల, వినుకొండ ఈ తదితర ప్రాంతాల్లో చేపల చెరువులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇక్కడ సాగు చేసే వాళ్ళంతా కూడా స్థానిక రైతులు కావడంతో వాళ్ళంతా కూడా సహజ పద్ధతిలోనే చేపల పెంపకం చేపడుతున్నారు. అయితే ఇటీవల ఏలూరు జిల్లా నుంచి కొంతమంది ఈ పల్నాడు జిల్లా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముప్పాళ్ళ, అమరావతి, నసరాపేట, చిలకలూరుపేట తదితర ప్రాంతాల్లో చెరువులను లీజుకు తీసుకొని అక్కడ చేపల పెంపకం చేపట్టారు. అయితే వీళ్ళు తక్కువ ధరకి వస్తుందన్న ఉద్దేశంతో కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి వాటిని చేపలకు దానాగా వేయటం వల్ల ఇప్పుడు ఆ చెరువులు కలుషితమవుతున్నాయి. అదేవిధంగా పర్యావరణం కూడా దెబ్బతింటుందని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చేపలకు దానాగా వచ్చేసి తవుడు, అదేవిధంగా ఆవాల పిండి, వేరుశనగ చెక్క ఇలాంటి ప్రోటీన్లు ఉన్న దానాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఆ దానా రేటు పెరగడం వల్ల కూడా ఈ అక్రమార్కులు తమకు తక్కువ ధరకు వస్తుంది, చాలా చీప్గా వస్తుందన్న కోణంతో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఈ కోళ్ల వ్యర్థాలను ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకొని వచ్చి అక్రమ రవాణా చేసి ఇక్కడ తీసుకొచ్చి చెరువుల్లో పెద్ద ఎత్తున వదులుతున్న పరిస్థితి. అయితే ఈ చేపలు ఈ వ్యర్థాలు తిన్నట్టయితే వేగంగా పెరగడంతో పాటు వీటిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అదేవిధంగా వాటి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సహజంగా ఎప్పుడైతే మన సహజ పద్ధతిలో చేపలను పెంచుతామో ఆ పెంపకానికి దాదాపు 8 నెలల నుంచి 12 నెలల సమయం పడుతుంది. 10 నెలలు ఖచ్చితంగా ఈ చేపల పెంపకం అయితే చేపట్టాల్సి ఉంటుంది. 10 నెలల తర్వాత ఆ చేప మనకి సరైన ఎదుగుదల ఉంటుంది, పూర్తిగా ఆహారాన్ని వినియోగించడానికి అందుబాటులోకి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ కలుషితమైన ఈ వ్యర్థాలు, అదేవిధంగా కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తారో అప్పుడు ఆ చేప త్వరగా 5-6 నెలలకే పెద్ద బరువు వస్తుంది. అధిక బరువు రావడంతో వెంటనే దాన్ని మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే చేపలో ఎలాంటి ప్రోటీన్లు ఉండకపోవటం ఒక సమస్య అయితే, ప్రధాన సమస్య ఏంటంటే అది కోళ్ల వ్యర్థాలు తినటం వల్ల అది పొరపాటున అందులో బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటివి చేరటం వల్ల ఆ చేపల వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా అటు వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇటీవలే తాజాగా ముప్పాలలో ఉన్నటువంటి చెరువులో ఈ పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి కోళ్ల వ్యర్థాలను డంప్ చేస్తున్నప్పుడు స్థానికుల సమాచారంతో పోలీసులు, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు రోజుకి హైదరాబాద్ నుంచి 15 టన్నుల వ్యర్థాలను, కోళ్ల వ్యర్థాలను ఇక్కడ తీసుకొస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా దాదాపు 5-6 టన్నుల కోళ్ల వ్యర్థాలను సేకరించి తమ ఎక్కడైతే ముప్పాళ్ళ, అమరావతి, నసరాపేట, చిలకలూరుపేట ప్రాంతాల్లో ఈ చెరువులు ఉన్నాయో వీళ్ళు లీజు తీసుకొని సాగు చేస్తున్నారు చేపల్ని. ఆ ప్రాంతాలు ఈ కోళ్ల వ్యర్థాలను వేయటం వల్ల ఈ సమస్య అయితే తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యర్థాలు వేయటం వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయి. ఈ చెరువులు కలుషితం అవటం వల్ల అక్కడ చేరేటువంటి బ్యాక్టీరియా వల్ల కావచ్చు, ఫంగస్ వల్ల కావచ్చు, ఆ చెరువుల నుంచి గాలి పక్క వెళ్ళటం వల్ల, లేదా ఆ చెరువుల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్న పశువులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఆ నీరు తాగటం వల్ల వాటికి అనారోగ్య సమస్యలు లేదా అవి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసినట్టయితే రోజు రోజుకి ఈ చేపల వినియోగం అయితే పెరుగుతుంది. దానికి తగ్గట్టు డిమాండ్కి తగ్గట్టు చేపల ఉత్పత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మత్స్యశాఖ దీని మీద పూర్తిస్థాయి దృష్టి సారించి ఈ అక్రమార్కులకు ఆగడాలకు కళ్ళెం వేయాలని, ఈ కోళ్ల వ్యర్థాలను చెరువుల్లో కలపకుండా వారిని అడ్డుకట్ట వేసుకోవాలని, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎప్పుడైతే రవాణా మార్గాల్లో వస్తుందో వాటి మీద దృష్టి సారించి ఎక్కడికక్కడ వాటిని సోదాలు నిర్వహించి వాళ్ళని ఆ వ్యర్థాలు ఈ చెరువులో కలవకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే కనుక ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించవచ్చు అని కూడా అటు అధికారులను అయితే స్థానికులు వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు చాలా సహజ పద్ధతిలో ఈ చేపల చెరువులు పెంచుతున్నారు. వాళ్ళంతా కూడా భారం అయినా కూడా ఖర్చు పెరిగినప్పటికి కూడా ఇటీవల కాలంలో దానా ఖర్చు పెరిగింది. అయినా కూడా వాళ్ళు తమ సహజ పద్ధతిలోనే ఈ చేపలు పెంచుతున్నారు. వీళ్ళు చేపలు పెంచడానికి దాదాపు 10 నెలల సమయం పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కానీ
ఎప్పుడైతే ఈ యొక్క అక్రమాకులు ఈ విధంగా తక్కువ దానా కాకుండా ఎప్పుడైతే కోళ్ళ వ్యర్థాలను వేస్తున్నారో అదేవిధంగా రవ్వ రాగిడి అదేవిధంగా బొచ్చ లాంటి చేపలే కాకుండా ఎప్పుడైతే ఈ ఫంగస్ అదేవిధంగా క్యాట్ ఫిష్ లాంటివి చేపలు రకాలు పెంచుతున్నారు, దానివల్ల ఏమవుతుందంటే అవి త్వరగా అంటే ఎలాంటి పోషకులు లేకుండా త్వరగా బరువు పెరగటం, వాటిని వినియోగించడం వల్ల వినియోగదారులు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. దీని మీద అటు అధికారులు అదేవిధంగా పోలీసులు కావచ్చు, మత్స్యశాఖ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా దృష్టి సారించి కట్టడి చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. పల్నాడు జిల్లా నుంచి కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.